హాయ్ ఫ్రెండ్స్, ఇది అమిగుర్మి స్ట్రాబెర్రీ డక్లింగ్లోని పార్ట్ 3 వీడియో. ప్రీవియస్ పార్ట్స్లో బేస్ అలాగే బాడీ పార్ట్స్ ఎలా తయారు చేయాలో చూసాము. ఈ పార్ట్లో మనం వీటన్నిటిని అసెంబుల్ చేసి ఫినిషింగ్స్ చేసేద్దాం. సో స్టార్ట్ చేసేద్దాం మరి. సో డక్లింగ్ తయారు చేయడానికి కావాల్సిన పార్ట్స్ అన్నీ అరేంజ్ చేసేసుకున్నాము. అలాగే ఇప్పుడు వాటన్నిటిని ఈ బేస్ మీద పెట్టి పొజిషన్స్ని ఫిక్స్ చేసుకుంటాము. సో ఏ పొజిషన్లో ఏ పార్ట్ అరేంజ్ చేయాలి అని చెప్పి నేను డీటెయిల్డ్గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి పొజిషన్స్లో సెట్ చేయడానికి నేను పెర్ల్ హెడ్ పిన్స్, గుండు సూదులు ఉంటాయి కదండి, వాటిని యూస్ చేసి పెడుతున్నాను. సో ఇలా మనం ముందు చెక్ చేసుకోవడం వల్ల పొజిషన్స్ కరెక్ట్గా ఉంటుంది, అలాగే అవుట్కమ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. ఒకవేళ పొజిషన్ తేడాగా ఉంటే ఇమీడియట్గా తీసి అక్కడికక్కడే అడ్జస్ట్ చేసుకొని సెట్ చేసుకుంటాము. సో ఇలా ప్రతి పార్ట్ని కూడా వాటి పొజిషన్స్లో అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇక్కడ కాళ్ళకి మాత్రం 2 పర్ల్ హెడ్ పిన్స్ యూస్ చేస్తున్నాను పొజిషన్స్ని పెట్టడానికి. మనం బాడీ పార్ట్స్ని అటాచ్ చేయడానికి నార్మల్గా అయితే టాపెస్ట్రీ నీడిల్ అలాగే ఈ టెయిల్ ఎండ్స్ థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఆ థ్రెడ్స్ని యూస్ చేసి అటాచ్ చేసేస్తాము. లేదంటే మనం హాట్ గ్లూ కానీ సూపర్ గ్లూని కానీ యూస్ చేసుకోవచ్చు. వాటిని ముందు మనం టెయిల్ ఎండ్స్ అన్నిటిని హైడ్ చేసేసి అప్పుడు మనం గ్లూ పెట్టి అంటించుకోవాలన్నమాట. సో అయితే ఈ వీడియోలో నేను మా ట్రెడిషనల్ మెథడ్లోనే చూపిస్తున్నానండి, థ్రెడ్ అండ్ నీడిల్తోనే చూపిస్తున్నాను. సో ఈ విధంగా మొత్తం మనం అన్ని పొజిషన్స్ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, స్ట్రాబెర్రీ క్రౌన్ని రో 1 నుంచి రో 14 మధ్యలో ఇలా తల చుట్టూరా వచ్చే విధంగా సెట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు టెయిల్ ఎండ్ ఉన్నది కదా, ఆ టెయిల్ ఎండ్ని టాపెస్ట్రీ నీడిల్ లోపలికి ఎక్కించుకొని ఈ స్టిచెస్లో నుంచి ఇన్ అండ్ అవుట్, అంటే పైనుంచి కిందకి మళ్ళీ కింద నుండి పైకి ఒకటే డైరెక్షన్లో కాకుండా ఆల్టర్నేట్ డైరెక్షన్స్లో బాడీ బేస్ని అలాగే క్రౌన్ని ఇలా చుట్టూరా వచ్చే విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ మనం టాకాలు వేసేసుకొని అతికి పెట్టేసుకోవాలి. ఇలా వన్స్ మొత్తం చుట్టూరా అతికేసిన తర్వాత దీన్ని మనం ఒక ముడి వేసి సెక్యూర్ చేయాలండి, ఊడిపోకుండా. సెక్యూర్ చేసిన తర్వాత అప్పుడు రిమైనింగ్ టెయిల్ని లోపల స్టఫింగ్ లోపలికి లాగేసి నీడిల్ని బయటకు తీసేయచ్చు. ఎక్స్ట్రా థ్రెడ్ కట్ చేయాల్సిన అవసరం లేదు, స్టఫింగ్ లోపలికి వదిలిపెట్టేయచ్చు. అండ్ ఇప్పుడు బీక్ అటాచ్ చేసుకుంటున్నాము. బీక్ని రో 8 అండ్ రో 10 ఆ 2 లైన్స్ మధ్యలో అటాచ్ చేయాలి. అండ్ కళ్ళకి మధ్యలో ఉండే విధంగా చెక్ చేసుకొని అప్పుడు మీరు టాపెస్ట్రీ నీడిల్తో బీక్ చుట్టూరా టాకాలు వేసుకోవాలి. అండ్ వన్స్ అంతా నీట్గా సెక్యూర్ అయిపోయిన తర్వాత లాస్ట్లో మరొక ముడి వేసుకొని అప్పుడు ఎక్స్ట్రా థ్రెడ్ని మళ్ళీ స్టఫింగ్ లోపలికి తీసుకువెళ్ళి హైడ్ చేసేసుకుంటాం. సో మనం సెక్యూర్ చేసి ఫినిష్ చేసే ముందు ఇంకొకసారి పొజిషన్ ఎలా ఉందని చెక్ చేసుకొని అప్పుడు ఫైనల్ ముడి వేసుకోవాలి. ఒకవేళ డిఫరెంట్గా అనిపిస్తే అక్కడికక్కడే మనం అడ్జస్ట్ చేసుకోగలుగుతాం. అండ్ ఇప్పుడు వింగ్స్ అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏదైతే మనం టెయిల్ ఎండ్ యూస్ చేసుకున్నామో ఆ టెయిల్ ఎండ్నే యూస్ చేస్తున్నాము అటాచ్ చేయడానికి. వింగ్స్ ఏమో రో 18 అండ్ రో 19 మధ్యలో మళ్ళీ పైనుంచి కిందికి అండ్ కింద నుంచి పైకి వీడియోలో చూపించినట్టుగా అతికి లాస్ట్లో ముడి వేసేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా థ్రెడ్ని స్టఫింగ్ లోపల నుంచి తోసి లోపలికి వదిలిపెట్టేస్తాం. అండ్ ఈ వింగ్స్ని కూడా 2 స్టిచెస్ మధ్యలో ఒక 14 స్టిచెస్ గ్యాప్ ఉండే విధంగా చెక్ చేసుకొని యాంగిల్ కూడా సెట్ చేసుకొని అప్పుడు 2 వైపుల బాడీకి అటు ఇటు వచ్చే విధంగా పొజిషన్ సెట్ చేసుకొని అప్పుడు అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసి ముడి వేసేసిన తర్వాత పర్ల్ హెడ్ పిన్ తీసేసుకుంటే మనకి పొజిషన్ కరెక్ట్గా అల్లేటప్పుడు లేకపోతే అతికిపించేటప్పుడు జరిగిపోకుండా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు కాళ్ళని కూడా రో 29 అండ్ రో 30 మధ్యలో 5 స్టిచెస్ గ్యాప్ ఉండే విధంగా కలిపి చుట్టూరా టాకా వేసుకోవాలి. కాళ్ళకి మనం స్టఫింగ్ పెట్టాం కాబట్టి కొంచెం రౌండ్గా ఉంటుంది. ఈ రౌండ్ షేప్ మొత్తాన్ని చుట్టూరా అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం టెక్నిక్గా అటాచ్ చేసుకోవాలి. ఇలాగా ఒక కాల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ముడి వేసేసుకుంటాము. ముడి వేసేసుకొని ఎక్స్ట్రా టెయిల్ ఎండ్ని స్టఫింగ్ లోపలికి దోసేసి హైడ్ చేసేసుకోవడమే. సేమ్ ఇదే విధంగా సెకండ్ లెగ్ని కూడా అటాచ్ చేసేసుకుంటాము. అటాచ్ చేసుకున్నాక పర్ల్ హెడ్ పిన్స్ని తీసేసేయచ్చు. ఇలా అన్ని పార్ట్స్ అటాచ్ అయిపోతుంటాయి. ఇక్కడ నెక్స్ట్ లాస్ట్ రో కంప్లీట్ చేసుకుందాము. సో స్టిచ్ మార్కర్ని తీసేసి సేమ్ 3mm నీడిల్నే యూస్ చేస్తున్నాము. స్టఫింగ్ పెట్టిన తర్వాత అల్లటం కొంచెం కష్టంగా ఉంటుందండి, కాకపోతే ఇదంతా మనకు ఫైనల్ అవుట్కమ్లో వర్త్ ఇట్ అనమాట. సో ఫస్ట్ అయితే ఒక ఇన్విజిబుల్ డిక్రీజ్ వేసుకొని స్టిచ్ మార్కర్ని పెట్టేసుకోవాలి. ఇది ఫస్ట్ ఇన్విజిబుల్ డిక్రీజ్ రో 32లో. అండ్ ఇప్పుడు వేస్తున్నది సెకండ్ ఇన్విజిబుల్ డిక్రీజ్.
రో 32లో మనకి మొత్తం 8 ఇన్విజిబుల్ డిక్రీజెస్ ఉన్నాయండి. కౌంట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇది 3rd ఇన్విజిబుల్ డిక్రీజ్. అండ్ చూసారా, మీకు నేను అల్లే ప్రాసెస్లోనే మీకు అర్థమైపోతూ ఉంటుంది. స్టఫింగ్ ఉంటుంది, గ్యాప్స్ వస్తున్నట్టు ఉంటుంది, పర్వాలేదండి, అంతా కూడా అది బేస్లో ఉంటుంది కాబట్టి మనకు అంత కనిపించదు. అలాగే క్లోజ్ చేసి స్టఫింగ్ అడ్జస్ట్ చేసేసిన తర్వాత ఆ గ్యాప్ కూడా మీకు అంత ఇబ్బందిగా అయితే అనిపించదు. రైట్, ఇప్పుడు నేను 6th ఇన్విజిబుల్ డిక్రీజ్ వేస్తున్నాను. తర్వాత ఇది 7th ఇన్విజిబుల్ డిక్రీజ్. అండ్ ఫైనలీ ఇంకొక 2 స్టిచెస్ ఉంటాయి, దాంట్లో కూడా మరొక ఇన్విజిబుల్ డిక్రీజ్. ఇది 8th ఇన్విజిబుల్ డిక్రీజ్. ఇలా మనకి 32 రో కూడా కంప్లీట్ అయిపోతుంది. అసెంబ్లింగ్ అంతా కంప్లీట్ చేసేసాం. ఇప్పుడు ఫినిషింగ్స్ తయారు చేసేద్దాము. లాస్ట్ స్టిచ్లో స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత చైన్ 1 వేసుకొని ఎక్స్ట్రా థ్రెడ్ని కొంచెం టైల్ ఎండ్ వదిలిపెట్టి కట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ టైల్ ఎండ్ని యూజ్ చేసి లాస్ట్ ఉన్న ఓపెనింగ్ని క్లోజ్ చేసుకుంటాము. సో దీనికోసం టాపెస్ట్రీ నీడిల్ లోపలికి ఈ టైల్ ఎండ్ని తీసుకోవాలి. తీసుకొని లాస్ట్ రోలోని 8 స్టిచెస్ ఉంటాయి కాబట్టి ఆ 8 స్టిచెస్లోని ఫ్రంట్ లూప్స్ లోపలికి ఈ టాపెస్ట్రీ నీడిల్ని తీసుకెళ్ళాలి. 8 లూప్స్ లోపలికి తీసుకొచ్చిన తర్వాత టైల్ ఎండ్ని జెంటిల్గా లాగితే హోల్ అనేది క్లోజ్ అయిపోతుంది. తర్వాత ముడి వేసేసుకొని ఆ టైల్ ఎండ్ని కూడా స్టఫింగ్ లోపలికి హైడ్ చేసి ఎప్పుడు ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసుకోవడమే. సో ఇక్కడ నేను హోల్ క్లోజ్ చేసేసాను. అండ్ ఇప్పుడు హోల్ మళ్ళీ ఊడిపోకుండా ఉండటానికి ఒక ముడి వేసేసుకొని సెక్యూర్ చేసేస్తున్నాను. తర్వాత ఎక్స్ట్రా టైల్ ఎండ్ని స్టఫింగ్ లోపలికి తోసేయాలి. అండ్ మరొకసారి సెక్యూర్డ్గా హైడ్ చేసేసుకొని అప్పుడు ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసుకుంటాం. అండ్ అంతేనండి, ఇక్కడతో మనకి స్ట్రాబెర్రీ డక్లింగ్ కంప్లీట్ అయిపోతుంది. పొడవుగా ఒక చైన్ అల్లేసుకుంటే కార్ హ్యాంగింగ్లా కూడా యూస్ చేసుకోవచ్చు. దీని రిటర్న్ ప్యాటర్న్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసేయండి. ఇది కార్ హ్యాంగింగ్లా మాత్రమే కాదు, మీ షోకేస్లోని లేకపోతే మీ పిల్లలు ఆడుకోవడానికి మంచి యాడ్ ఆన్ కదా. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, అర్థమైందని అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లిటిల్ థింగ్స్ కోసం ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.